హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ పల్లెటూరు పిల్లని. ఎలా ఉన్నారు? ఓకే. ఈరోజు వీడియో వచ్చేసండి పీతల ఏపుడండి. పీతల ఏపుడునైతే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. దీనికోసం అయితే పీతలు అయితే ముందుగా శుభ్రంగా కడిగేసేసుకున్నాను. పీతలు చిన్న సైజేనండి. ఇది మీడియం సైజ్ పీతలు అనమాట. పెద్దవి కాదు. సో మరి చిన్నవి కాదు, మీడియం సైజు. ఇలా మనకి కాళ్ళు అనేది కొంచెం పెద్దవి ఉన్నాయి అయితే తీసేసుకోండి. కొంచెం సన్నగా ఉన్నాయి అయితే తీసుకోకండి, దాంట్లో ఏం కండ ఏమి ఉండదు కదా. ఇలా మొత్తం శుభ్రంగా కడిగేసేసుకున్నాను. ఇలా ఒక 20 పీతలను అయితే తీసుకున్నానండి. 15 మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. సో నేనైతే ఒక 20 పీతలు తీసుకుని, చూసారు చిన్న పీతల్లో వచ్చేటప్పటికి గట్టిగా కండ అయితే ఎక్కువ ఉంటుందండి. ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నాం అనుకోండి, నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. నాకు పీతలు ఎప్పుడంటే చాలా ఇష్టం అనమాట. అసలు స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ని కొంచెం లో ఫ్లేమ్లోనే హీట్ అవ్వనియాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన వేయకు, కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకండి. ఇప్పుడు ఆనియన్ అండి, 2 ఆనియన్ అయితే మిక్సీకి వేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. మిక్సీకి వేసుకుని మా అమ్మ స్టైల్లో మీకు చూపిస్తున్నానండి. పీతలు ఎప్పుడైతే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఈ స్టైల్లో కానీ మీరు చేశారు అనుకోండి, ఇంకా తినాలనిపించిన ప్రతిసారి ఈ స్టైల్లోనే చేసుకుని తింటారండి. టేస్ట్ అయితే ఒక 2 నిమిషాలు ఆనియన్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలాలి. టమాటో ప్యూరీ అండి, టమాటాని మిక్సీ వేసేసుకొని మొత్తం మనకి ఆయిల్ తేలేంత వరకు ఇలా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట, ఫ్రై అవ్వాలన్నమాట. ఇవ్వండి, ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు అయితే బాగా మనం కొంచెం మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చేసుకుంది అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. 3 పౌడర్ని అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఆ స్పైసీ అంతా మొత్తం ఒక 2 నిమిషాల పాటు మనకి ఆ పచ్చితనం వాసన అంతా పోద్ది అనమాట. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది కారం తక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. అందుకని మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. స్పైసీగా ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టేసిన పీతలను అయితే వేసేసుకుంటున్నాను. ఇంట్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటను అయితే. అలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం పీతలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి, ఉడికిపోతాయి మనకి. కొంచెం గ్రేవీ అనేది వస్తుంది కదా, అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత దాంట్లో నుంచి వాటర్ అనేది మనకి కొంచెం వస్తాయండి. ఆ వాటర్తో ఇంకొక 5 నిమిషాలు మనకి ఉడికితే చాలన్నమాట, కర్రీ అయిపోద్దండి. ఒక 5 నిమిషాలు వచ్చి ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత మనకి ఫ్రై అనేది, పీతల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ అన్నంలోకి బాగా చక్కగా కలిసొద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ప్లేట్లోకి మొత్తం గ్రేవీ అంతా గ్రేవీతో కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే నేను చెప్పడం కాదండి, ఒకసారి ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీరు.
చూసారు కదా, అడుగు కూడా అస్సలు ఏం అంటుకోదండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి టేస్ట్గా చక్కగా ఉడుకుద్ది. తర్వాత కొంచెం కొత్తిమీరతో చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పీతల ఎప్పుడు రెడీ అయిపోయింది. చూశారు కదా, చేసే విధానం కూడా చూపించాను. తప్పకుండా ఎలా వచ్చిందని మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మా అమ్మ స్టైల్లో చూపించానండి. ఎప్పుడు నాకు పీతలు తినాల్సిన ప్రతిసారి మా అమ్మ అలాగే చేసి పెడతారు. మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి విజువల్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానే ఉంటానండి. ఇలాంటి మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తానే ఉంటాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మీ పల్లెటూరు పిల్లనండి. మన ఛానల్ని కొత్తగా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.